IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాస్ మీద హత్యాయత్నం జరిగింది. ఆయన మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం, తీవ్రమైనటువంటి గాయాలతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నంద్యాలలో అయితే నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆయన ప్రధాన అనుచరుడు సుబ్బారాయుడు హత్యకు గురయ్యారు. ఆయన భార్య ఇది తెలుగుదేశం కార్యకర్తల పనే అని చెప్పి ఆరోపించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించి మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని స్పందించడం జరిగింది. ఎక్కడా కూడా శాంతి భద్రతలు అదుపు లేకుండా పోతున్నాయని, గతంలో అరాచకాలకు అడ్డాగా ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ అని చెప్పుకునే వాళ్ళని, అలాంటిది ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు నెలకొంటే ఏపీలో మాత్రం శాంతి భద్రతలు క్షీణించి అరాచకాలకు అకృత్యాలకు నెలవుగా మారిందని, ఇటువంటి రాక్షస పాలన తీసుకువచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమేనని, రాజకీయ ప్రేరేపితంతో ఈ దాడులు హత్యలు జరుగుతున్నాయని, పోలీసులు కూడా సరెండర్ అవ్వటం జరిగిందని, నడి రోడ్డు మీద హత్య జరుగుతుంటే కనీసం గాల్లో కూడా కాల్పులు జరపలేనటువంటి స్థితిలో పోలీసులు ఉండిపోయారని, పోలీసులను కూడా అవమానిస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుందని, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎస్ఐ చొక్కా పట్టుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్త కథనాలు వచ్చినా కూడా పోలీస్ శాఖ స్పందించకపోవటం, ప్రభుత్వం దీన్ని సమర్థించుకుంటూ రావటం, అలాంటి ఘటనలు జరగలేదని తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుందని, పోలీస్ చొక్కా కాకి పవర్ ఏంటో తెలుసని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్, కాకి పౌరుషం ఏంటో తెలుసన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది.